ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఏం మర్చిపోయావా? లేదక్క, ఎంతమంది అడుగుతున్నారు తెలుసా, చిన్ను ఏంటి కనిపించట్లేదు, చిన్ను ఏంటి కనిపించట్లేదు అని. నువ్వు నైట్ కేక్ కట్ చేసావా? ఎట్లా కట్ చేసావు? ఉర్రీ అట్లా కట్ చేసావా? బాయ్. హలో, నువ్వెక్కడికి ఎడిపోతున్నావు? నేనా లంచ్ కనీసం మాకు చెప్పని కూడా చెప్పలేదు. మేము కూడా వెళ్తున్నాం చెప్పిరా. టెంపుల్కి వెళ్తున్నాం మేము కూడా టెంపుల్ పోతున్నాం. ఇప్పుడే లంచ్ చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలంట మనం. పై వరకు ఎలా రా నడుస్తాం? పిల్లలు ఉన్నారా నాకు? నీకే ఇద్దరు పిల్లలు ఉన్నారా? నన్నే ఒకరు ఎత్తుకోవాలి, నేను ఇప్పుడు దీన్ని ఎత్తుకోవాలి. అబ్బాయి ఏంటివా? కాదా? ఆప్షన్ లేదు. అవుననాలి, అమ్మ నా బిడ్డే కదా. నన్ను అయిపోయింది. అందుకే ఏజ్ లోనే రావాలి. నైట్ అంతా పార్టీస్, మార్నింగ్ అంతా టెంపుల్స్ అన్నమాట. అన్షు రెడ్డి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరందరూ చాలా హ్యాపీగా వెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 2024 నాకైతే బెస్ట్ ఇయర్. సో టచ్ వుడ్ మీకు కూడా హోప్ఫుల్లీ 2025 బెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని రోజులకు కనిపిస్తున్నావేను? నేను చాలా రోజుల తర్వాత వచ్చిన. ఆల్మోస్ట్ మా ఇంటికి ఇది ఒక 3 months తర్వాత వచ్చా. 1 month కాదు, నవంబర్ ఎప్పటికో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఉంటావు. ఇప్పుడు డిసెంబర్ జనవరి 1 ఈరోజు. సో ఆల్మోస్ట్ 2 months తర్వాత వచ్చింది ఇది. సో ఏం మర్చిపోయావా? లేదక్క, ఎంతమంది అడుగుతున్నారు తెలుసా, చిన్ను ఏంటి కనిపించట్లేదు అని. ఎందుకు రావట్లేదో చెప్పవే. ఏం లేదు, నార్మల్ ఎగ్జామ్స్ ఉండే అప్పుడు, అందుకే రాలే. ఇప్పుడు వస్తా, కంటిన్యూ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న. సో అది గైస్. సో ఇప్పుడు మేము ఎందుకు రెడీ అయ్యాము అంటే, మేము టెంపుల్కి వెళ్తున్నాము, సంగీ టెంపుల్. ఈరోజు Jan 1 కాబట్టి టెంపుల్కి వెళ్ళి కొంచెం ఇయర్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఆన్ ద వే ప్రియాని పిక్ చేసుకొని వెళ్తున్నాము. అండ్ నాతో పాటు మమ్మీ, ఆర్యగాడు, చిన్నో, నేను, ప్రియా అండ్ ప్రియ వాళ్ళ కోడలు 6 వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. సో లెట్స్ గో. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు నైట్ కేక్ కట్ చేసావా? ఎట్లా కట్ చేసావు? ఉర్రీ అట్లా కట్ చేసావా? చూపి మళ్ళీ. అట్లా కట్ చేసావా? మరి నాకేది కేక్? కొంచెం ఉందా? మరి నాకేది? నాకు పెట్టలే. నువ్వు చెప్పావా చిన్నో అత్తకి హ్యాపీ న్యూ ఇయర్? తాతకి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ చిన్నో. అందరు చిన్న కనపడతలేదని అడుగుతాను. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు? తాతమ్మ దగ్గరికి వెళ్తున్నావా? నేను వస్తా. ఎందుకు? చిన్న వద్దని తీసుకెళ్తావా? నేను వద్దా? తీసుకుపోతావా? థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. హలో, నువ్వెక్కడికి? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఆది. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ అప్పు. హ్యాపీ న్యూ ఇయర్.
పోతున్నావు? నేనా లంచ్ గుడి కూడా వెళ్తున్నా. కనీసం మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఓకే నేను కూడా వెళ్తున్నా చెప్పిరా. టెంపుల్కి వెళ్తున్నాం మేము కూడా టెంపుల్ పోతున్నాం. ఇప్పుడే లంచ్ లంచ్ చేసుకుంటాం. ఇంట్లో మమ్మీ పప్పుచారు చేసింది. నైట్ డిన్నర్ చేస్తాం. అంతేలే అప్పు మాకెందుకు పిలుస్తారులే. పిలిచిరా మరి సాంగికి మంచిగా సాంగికి వెళ్తున్నా లాంగ్ డ్రైవ్. సీ యూ గైస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వ్యూవర్స్ అందరికీ చెప్పండి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మేము టెంపుల్కి వెళ్తున్నాం. వాళ్ళు టెంపుల్ ప్లస్ లంచ్కి డిన్నర్కి వెళ్తున్నారంట గైస్. అది గైస్ మమ్మల్ని పిలవలేదు. పిలవలేదు గైస్, మమ్మల్ని పిలవలేదు అంతే. సో నీ ఫ్యాన్స్ అంతా చాలా మంది అడుగుతున్నారు తెలుసా, చిన్ను రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు వీడియోలో రావట్లేదు అని చెప్పి. ఇప్పుడు నుంచి వస్తా. సో యాక్చువల్లీ గైస్ మాకు కూడా తెలియదు అసలు, అది కాల్ చేయట్లేదు, రావట్లేదు, చాలా బిజీ అయిపోయింది మేడం. అట్లేం లేదక్క. అట్లేం లేదు. ఏంటమ్మా డ్రైవ్ చేయడం రాదు కారు. ఎలా ఇద్దరం సేమ్ థింగ్ చేసుకొచ్చాం. హౌరే అసలు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అత్త. నానికి చెప్పు, నానికి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ నాని. ఫైనల్గా 5:42కి వచ్చాము, కానీ ట్రాఫిక్ చూడండి కింద నుంచే ఇట్లా కార్స్ ఆగి ఉన్నాయి. సో ఇప్పుడు మేము పైకి పోయేసరికి ఇంకొక 10 minutes పడుతుంది. నీకేంటి, నీకేమన్నా మోకాలు నొప్పులు ఉన్నాయా నడుచుకుంటూ వెళ్ళడానికి? ఆంటీకి మమ్మీ కదా షాక్ ఇవ్వాలి, నువ్వు అంట. నువ్వు ఆంటీ రియాక్షన్ క్యాప్చర్ చేయలేదని నేను ఇచ్చా. అబ్బా అలా ఇచ్చా. ఇప్పుడు అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలంట మనం. పై వరకు ఎలా రా నడుస్తాం, పిల్లలు ఉన్నారా నాకు. నీకే 2 పిల్లలు ఉన్నారు. నన్ను ఒకరు ఎత్తుకోవాలి, నేను ఇప్పుడు దీన్ని ఎత్తుకోవాలి. రీల్స్ చేద్దామన్నా ఇక్కడ. అదే కదా, ఇంకా శారీ కట్టుకుని వస్తే రీల్ చేద్దామా అంట. నువ్వు శారీలోనే వచ్చి నువ్వు చూసుకో. నేను వచ్చారా అలవాటు అయిపోయిందంట మరి. అంతే కదా, నేను న్యాచురల్ రా, న్యాచురల్ బ్యూటీ. అబ్బాయి ఏంటివా కాదా? ఆప్షన్ లేదు. అవుననాలి, అమ్మ నా బిడ్డే కదా. నీలాగే న్యాచురల్ మా నేను. అది అట్లా ఉంటుంది మరి మనతో. ముందు ముందుకు వెళ్ళాలి, వెళ్ళకుండా మధ్యలో ఉన్నాం రా మనం. వెనక్కి కూడా వెళ్ళలేము. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు భక్తితో రావాలి. ఓకే మరి ఇప్పుడు ఎవరేమన్నా ఆంటీ గుర్తుపెట్టుకోండి ఆంటీ డైలాగ్. అదే ఇప్పుడు ఎవరైనా దానికి ఇష్టం లేకుండా తీసుకొస్తే ఒక్కొక్కరు టార్చర్ పెట్టది. అంటే ఇప్పుడు నా ఇష్టంతో వచ్చా కాబట్టి బేసిక్గా నేను ఈరోజు బాగున్నా, సో మూడ్ బాగుంది. అది ఈ సంవత్సరం అంతా జరగట్లే ప్రశాంతంగా. ఏమా ఈ సంవత్సరం అంతా జరగట్లే ఉంది. చూడు అందంగా ఉన్నా. అందం గురించి నీ గురించి చెప్పుకూడదురా, ఎవరైనా కామెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా ఒక పోస్ట్ పెట్టినాను అనుకో, అందరూ అనుష గారు ఎంత బాగున్నారు మీరు, న్యాచురల్ బ్యూటీ అని పెడతారు. మేకప్ ది ఒకసారి. మేకప్ ఏం వేయలేదురా, చూడు న్యాచురల్. అరే సోమ్మ అత్త మేకప్ వేసిందా వేయలేదా? వేయలే కదరా చూడు, వేయలేదు కదరా నేను. మన ఇద్దరం న్యాచురల్ కదా. సోమ్ అయితే న్యాచురల్. మళ్ళీ సుహమ్మ అంటారు, మనేం రాదా? ఏంది గైస్ ఇది? వీళ్ళ మాటలు ఏం నమ్మకండి. మా డ్రైవర్ న్యాచురల్. అది పక్కన పెట్టి ఫస్ట్ డ్రైవ్ చేయి. ఎక్కడికి పోవాలి, ఏడికి పోవాలి చెప్పు. ఏడికి పోవాలి చెప్పు. డ్రైవ్ చేసేటోళ్ళు ఇక్కడ గాల్లో తెలుకుంటూ పోనా? డ్రైవ్ చేసేటోళ్ళు అది మాకు ఇస్తే మేము రికార్డ్ చేస్తాం. మా చెయ్యి నువ్వు చేస్తలేవనే నేను చేస్తున్నా. ప్యాసింజర్ ప్రిన్సెస్ తెలుసు కదా. ఒక ఏమంటారు, వీడియో రికార్డ్ చెయ్యవు, డ్రైవింగ్ వస్తుందా అంటే అది రాదు, పందిలాగా కూర్చుంటావు. బేబీ సిట్టింగ్. అది నువ్వేమైనా చేస్తున్నావు, అదే సపరేట్గా కూర్చుంది. అయిపోయింది ఏజ్ అలాంటి. అందుకే ఏజ్లోనే రావాలి.
ఏజ్ అయిపోయాక వస్తే పాపం బుడ్డదాన్ని ఎత్తుకోమంటుంది. గుడికి వచ్చావా? అందుకే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, లేట్గా స్టార్ట్ అవుతారు. ఎవర్రా లేట్ చేసింది? నేనైతే కాదు, నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యా. 3:30కి నా దగ్గరకు వస్తానని 4 o'clockకి నువ్వు స్టార్ట్ అయ్యి నేను 3:30కే స్టార్ట్ అయ్యారా? థ్యాంక్స్ రా. జస్ట్ 3:58కి స్టార్ట్ అయ్యా. ఓకే గైస్, ఎనీవేస్ ఇద్దరు వల్ల లేట్ అయింది కానీ ఇది ఇంత క్రౌడ్ ఉన్నారు యాక్చువల్లీ. ప్రియాకి పండగ. ఎందుకురా? క్రౌడ్ ఉంటే నీకు ఇష్టం కదా? కావాలి వాళ్ళ అని అడిగా. ప్రియాకి క్రౌడ్ ఉంటే ఇష్టం, అందుకని చాలా అందుకే జిమ్కి పోవాలి రోజు. అంటే అప్పుడే అన్ని స్టెప్స్ చూసి ఎక్కడికి? ఇంటికా? అయ్యా నువ్వు గుడికి వచ్చావు కదా, దేవుడికి మొక్కినావా? ఏమని మొక్కినావు? చల్లగా చూడు స్వామి. ఇంకా ఇంకేమని మొక్కావు? అద్దకు పెళ్ళి కావాలి అని మొక్కినావా? ఇంకా ఎలాంటివి కావాలి? టాయ్స్ కావాలని మొక్కినావా? గుడ్ బాయ్. ఈరోజు న్యూ ఇయర్ ఉండడం వల్ల ఫుల్ క్రౌడ్. ఎలా ఉంది టెంపుల్? ఫస్ట్ టైం వచ్చావు కదా? బాగుంది కానీ క్రౌడ్ లేకపోతే బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము మేమందరం కూడా, బట్ బాగుంది. ఏమో ఏం లేవా? ఏం కావాలి నీకు జేబులా? దొంగ వెళ్ళ. సో ఇది గైస్ మా న్యూ ఇయర్ ఎట్ టెంపుల్. సో నైట్ అంతా పబ్లో, మార్నింగ్ అంతా టెంపుల్లో. హోమ్ పార్టీ. నైట్ అంతా పార్టీస్, మార్నింగ్ అంతా టెంపుల్స్ అన్నమాట. నైట్ అంతా పార్టీ అయితే మొత్తం పార్టీలానే ఉంటుంది. పార్టీ ఉన్నా లేకున్నా ఇదే. కానీ అక్కడ పార్టీ లేదు పుష్ప. ఏం చేసేది లేదు, జస్ట్ పేరుకి పార్టీ అంతే. గుండ్రంగా తిరుగుతున్నావా? దగ్గర గోవింద గోవింద. ఇది అష్టలక్ష్ముల టెంపుల్. ఏం చేస్తున్నావే?